ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రావెల్, కరోనా ట్రావెల్, ఫస్ట్ స్వీడన్, చాలా కల్చర్ షాక్స్ ఉన్నాయన్నమాట. ఐ లవ్ ఇండియా, సో లెట్స్ ట్రై. నాకు స్వీడన్ చాలా నచ్చింది. నీ దగ్గర నుంచి మాకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. అయితే అంత నచ్చలేదు అండ్ దెన్ -20-25 వెళ్ళిపోతుంది. గుడ్ ఎక్స్పీరియన్స్ కాదు, అస్సలు కాదు. హలో ఆల్, వెల్కమ్ టు రవి శ్రీస్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు శ్రీవల్లి. నేను 2015లో స్వీడన్ ఫస్ట్ టైం వచ్చాను. ఒక ఇండియన్ కంపెనీ నుంచి ఆన్సైట్ కోసం వచ్చాను. అలా 2-3 టైమ్స్ అసైన్మెంట్స్ కోసం వచ్చి వెళ్ళాక నాకు ఇక్కడ లోకల్ కంపెనీలో స్విచ్ అయితే ఎలా ఉంటుంది అనిపించింది. ట్రై చేశాను, జాబ్ వచ్చింది. సో ఇక్కడ స్వీడన్లో ప్రజెంట్ నేను పర్మనెంట్ ఎంప్లాయీగా చేస్తున్నాను. నా అలాగే ఇక్కడ వచ్చిన కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. అందులో ఒకరు రోహిణి, హాయ్, సోనీ. సరే, మేమందరం ఇక్కడ ఎందుకున్నాము అంటే, ఇప్పుడు సోనీ వచ్చి ఒక 5 years అయింది స్వీడన్, రోహిణి వచ్చి ఒక 6 months అవుతుంది. సో 4 months అయిందా? ఓకే. సో మా అందరికి ఒకలాగా అనిపించదు కదా, ఒక్కో ప్లేస్ ఒక్కొక్కరికి ఒకలా అనిపిస్తుంది. సో మా డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాం. మేము ఏదో ఫార్మల్ వీడియో మేము ఎక్స్పెక్ట్ చేయకండి, మేము క్యాజువల్ గా చిట్ చాట్ లాగా మా ఎక్స్పీరియన్సెస్ జనరల్ గా షేర్ చేద్దాం అనుకుంటున్నాం. చెప్పినట్టుగా అందరికి ఒకలాగా అనిపించకపోవచ్చు, ఇది జస్ట్ మా ఒపీనియన్స్ మాత్రమే. సో లెట్స్ స్టార్ట్. సోనీ, ఎప్పుడు వచ్చావు, ఎలా వచ్చావు, ఏంటి అనేది కొంచెం మా వ్యూస్ చెప్తావా? షూర్. హాయ్, నా పేరు సోనీ. తెలుగు అంత మంచిగా రాదు, బట్ నేను ట్రై చేస్తాను మాట్లాడడానికి. బేసిక్లీ నా మదర్ టంగ్ తెలుగు కాదు, బట్ నేను బోర్న్ అండ్ బ్రాట్ అప్ హైదరాబాద్లో కాబట్టి నేర్చుకున్నాను మాట్లాడటం. సో లెట్స్ ట్రై. బేసిక్లీ నేను ఇక్కడ వచ్చాను 2015 అక్టోబర్లో. అండ్ రాగానే వింటర్ స్టార్ట్ అయినాయి, సో అంత నచ్చలేదు. బట్ దెన్ ఈవెన్చువలీ సమ్మర్ వచ్చింది అండ్ దెన్ నాకు స్వీడన్ చాలా నచ్చింది. సో ఇక్కడ సెటిల్ అయిపోతే ఎలా ఉంటుందో అని ఒక ఆలోచన ఎప్పుడు ఉండేది. అండ్ దెన్ మళ్ళీ ఇండియా వెళ్ళిపోయాను. తర్వాత ఇక్కడ ఒక 14 months అలా ఉండి ఇండియా వెళ్ళిపోయాను. అండ్ దెన్ ఇండియా వెళ్ళి I used to always remember Sweden అనమాట. I always wanted to go back. సో ఆ ప్రాసెస్లో ఐ డోంట్ నో, ఐ కైండ్ ఆఫ్ ఫెల్ట్ కి ఓకే వెళ్ళిపోదాం, మళ్ళీ సెటిల్ అవుదాము. ఇట్స్ నాట్ బికాస్ ఇండియా నచ్చలేదు, ఇండియా ఐ లవ్ ఇండియా, బట్ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కోసం అనమాట. సో ఐ గాట్ బ్యాక్ టు ఇండియా, గాట్ మ్యారీడ్, అండ్ ఫార్చునేట్లీ మై హస్బెండ్ ఆల్సో హీ ఈజ్ తనకి స్వీడన్లో ప్రాజెక్ట్ వచ్చింది అనమాట వాడి కంపెనీ నుంచి. సో వీ మ్యారీడ్ అండ్ కేమ్ బ్యాక్ టు స్వీడన్. అండ్ అక్కడ నుంచి ఒక కొత్త చాప్టర్ లాగా స్టార్ట్ అయింది. అండ్ దెన్ యా, వీ గాట్ మ్యారీడ్, వీ హ్యాడ్ ఎ కిడ్, అండ్ దెన్ ఇట్స్ బీన్ 4.5 years ఫర్ మీ ఇక్కడ ఉండి. అండ్ ఇట్ హ్యాస్ బీన్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ సిన్స్ దెన్. వావ్ సోనీ, గ్రేట్. నీ దగ్గర నుంచి మాకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. అయితే మేబీ అంటే పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ చెప్తాను. ఐ మీన్ అందరి గురించి చెప్పడం ఐ డోంట్ నో, అందరికి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఉండొచ్చు, బట్ నాకేం ఎక్స్పీరియన్స్ ఉన్నాయో ఐ కెన్ డెఫినెట్లీ షేర్. గ్రేట్, లెట్స్ గో. సో రోహిణి, చెప్పండి. మీరు ఎప్పుడు వచ్చారు, ఎలా వచ్చారు, ఇక్కడ ఎలా అనిపించింది? నేను February 2021లోనే వచ్చాను, చాలా రీసెంట్ గా వచ్చాను. నేను వచ్చినప్పుడు కూడా వింటరే ఉంది, సేమ్ డిప్రెసింగ్ ఫీలింగ్ వచ్చింది నాకు కూడా. ఇప్పుడు సమ్మర్ చూసాక ఐ ఫీల్ లైక్ యా, నాకు కూడా ఈ ప్లేస్ నచ్చింది, బాగుంది. నచ్చింది. సో ఫస్ట్ ఇంప్రెషన్ అయితే అంత యాక్చువల్గా అక్కడ నుంచి ఇక్కడ రాగానే చాలా కల్చర్ షాక్స్ ఉన్నాయన్నమాట. సో అవన్నీ తట్టుకొని కొంచెం రెసిస్ట్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. సో అయితే కరోనా టైంలో ట్రావెల్ చేసి వచ్చాను అనమాట ఇండియా నుంచి స్వీడన్. ఎలా ఉంది? ఇంతకు ముందు ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసావా, ఫస్ట్ స్వీడన్కి వచ్చావా? లేదు లేదు, ఇదే నా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రావెల్. సో అయితే ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రావెల్, కరోనా ట్రావెల్, ఫస్ట్ స్వీడన్, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? యాక్చువల్ గా కరోనా లేకపోయింటే ఇంకా స్మూత్ గా ఉండేదేమో ఎక్స్పీరియన్స్. కరోనా వల్ల కొంచెం హార్డ్ అయింది. డైరెక్ట్ ఫ్లైట్స్ అన్ని తీసేశారు. సో నాకు ఎయిర్ ఇండియా ఒక డైరెక్ట్ ఫ్లైట్ ఉంటది కదా, అది లేదనమాట. సో నేను ఒక 2-3 ఫ్లైట్స్ మాది రావాల్సి వచ్చింది. సో నా లగేజ్ అంతా ట్రాన్స్ఫర్ చేయడం అంతా చాలా హెక్టిక్ అయిపోయింది. ట్రావెల్కి ఒక 1 week ముందు, 1 week తర్వాత అంతా నాకు చాలా ట్రబుల్ అయింది. యా,
మాస్క్ ఫేస్ షీల్డ్ తో ట్రావెల్ చేయడం అయితే డెఫినెట్ గా 10 hours కి గుడ్ ఎక్స్పీరియన్స్ కాదు, అస్సలు కాదు. సోనియా అని చెప్తావా ఇంతకు ముందు డైరెక్ట్ ఫ్లైట్స్ గురించి, మన కంఫర్ట్ గురించి, ఎయిర్ ఇండియా గురించి? ఒకప్పుడు చిన్నప్పుడు మనం బిఫోర్ బిఫోర్ we used to travel in Air India అన్నమాట. So Air India actually service it started around in 2017. Yeah, 17 లో ఎయిర్ ఇండియా ఫస్ట్ ఫ్లైట్ వేసారనమాట స్వీడన్ కి. సో అప్పటి నుంచి ఐ థింక్ టిల్ రీసెంట్లీ ఫ్లైట్స్ ఆపరేషన్ లో ఉన్నాయి. అండ్ అది చాలా చాలా ఈజీ అయిపోయింది యాజ్ ట్రావెలర్స్ ఫ్రమ్ ఇండియా టు స్వీడన్ అండ్ స్వీడన్ టు ఇండియా. బికాస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీ యూస్ టు ట్రావెల్ ఫ్రమ్ హైదరాబాద్. సో హైదరాబాద్ నుంచి జస్ట్ ఢిల్లీ ట్రావెల్ చేయాలి అండ్ ఢిల్లీలోనే విత్ ఇన్ ఎయిర్పోర్ట్ ట్రాన్సిట్ ఉంటుంది. యూ కెన్ జస్ట్ ట్రాన్సిట్ అండ్ దెన్ go to one of the gates and then board a direct flight to Stockholm. So Dubai వెళ్ళి or Qatar వెళ్ళి or any other destination వెళ్ళి flight board చేయాల్సిన అవసరం లేకుండే అప్పట్లో. బట్ నౌ ద సిచ్యువేషన్స్ హ్యావ్ చేంజ్. కరోనా వచ్చేసింది అండ్ దెన్ చాలా ట్రాన్సిట్స్ వేసేసారు. సో ఇట్ హ్యాస్ బీన్ డిఫికల్ట్ స్పెషలీ ఫర్ ఫ్యామిలీస్ లైక్ అస్ ట్రావెలింగ్ విత్ అ కిడ్. సో అది చాలా చాలా డిఫికల్ట్. సో ఇంకొంచెం ఎక్కువ ప్రాబ్లం అయిపోయింది లగేజ్ కి. అదైతే ఉంది బట్ అదే అడాప్ట్ చేయాలి. సో మనం డొమెస్టిక్ లగేజ్ క్యారీ చేసి ఇంటర్నేషనల్ ట్రావెల్ చేయాల్సి వస్తుంది. Exactly. అది నా పాయింట్ అక్కడ. ఓకే, నెక్స్ట్ ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఫర్ యూ గైస్. Okay. Shoot. I want to know one thing you love most about Sweden from both of you. Okay. I think most of the people ఈ క్వశ్చన్ అడిగితే ఫస్ట్ వచ్చేది వాళ్ళకి సమ్మర్స్ అన్నమాట స్వీడన్ లో. సో బికాస్ వింటర్స్ చాలా హార్ష్ ఉంటాయి అఫ్ కోర్స్ అండ్ దెన్ -20-25 వెళ్ళిపోతుంది. సో సడన్ గా స్ప్రింగ్ తర్వాత లైక్ ఆ స్ప్రింగ్ వస్తూ వస్తూ సమ్మర్ కి వచ్చేపాటికి ఆ విటమిన్ డి అబ్జర్వ్ చేసి జనాలకి ఆ కిక్కే వేరుంటది. సో ఐ థింక్ నాకు పర్సనలీ ద థింగ్ ఐ లైక్ మోస్ట్ ఇన్ స్వీడన్ ఇస్ స్వీడిష్ సమ్మర్స్. సో వింటర్ మొత్తం వెయిట్ చేస్తున్నాను స్వీడిష్ సమ్మర్స్ కోసం. అండ్ eventually though we end up doing nothing because pandemic situation kabatti, but a feeling వేరు ఉంటుంది and then you feel happy and of course vacations ఉంటాయి ఆ time లో. So it depends if you want to have a staycation or బయటికి enjoy చేయడం, just going for a walk also. I think that is one of the best things. So నాకు especially I like summers. Great. You? Okay. అంటే నేను చాలా రీసెంట్ గా వచ్చాను, అది కూడా ఒక 26 years ఇండియాలో గడిపిన తర్వాత వచ్చాను కాబట్టి నా ఫీలింగ్ అడిగితే ఐ రియల్లీ లైక్ ఈక్వాలిటీ. ఇక్కడ అమ్మాయిలకి అబ్బాయిలకి పెద్ద తేడాలు ఏం లేవు. అమ్మాయిలు ట్రైన్ డ్రైవ్ చేస్తారు, బస్సులు డ్రైవ్ చేస్తారు. ఐ రియల్లీ లైక్ దట్. అండ్ ఏదైనా సరే ఇద్దరు షేర్ చేసుకుంటారు అండ్ వాళ్ళ ఇల్లు వాళ్ళే కట్టుకుంటారు, వాళ్ళ థింగ్స్ వాళ్ళే చేసుకుంటారు. చాలా బేసిక్ ఎడ్యుకేషన్ ఉంది ఇక్కడ. ఇప్పుడు ఒక సోఫా బిల్డ్ చేయాలన్నా నాకైతే చాలాసేపు పడుతుంది, ఇక్కడ వాళ్ళు 2 minutes లో చేసి పడేస్తారు. అంటే స్కూల్లో టీచ్ చేసిన థింగ్స్ అన్ని నాకు చాలా నచ్చుతాయి అనమాట. వాళ్ళకి డ్రిల్ ఎలా యూస్ చేయాలో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ వచ్చు. సో నాకు అలాంటివన్నీ ఇక్కడ చాలా బాగా నచ్చాయి అనమాట. చిన్నపిల్లల్ని ఎక్కువ ప్యాంపర్ చేయకుండా లైక్ ఎంతవరకు ప్యాంపర్ చేయాలో అంతవరకు ప్యాంపర్ చేసి వాళ్ళకి బేసిక్ ఎడ్యుకేషన్, ఫుడ్ అన్ని ఒక స్కూల్లో న్యూట్రిషన్ కూడా ఇస్తారు నాకు సోనియా చెప్పారు. సో ఐ యాక్చువల్లీ లైక్ దట్ కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్, లైక్ ద కల్చర్. ఐ రియల్లీ లైక్ ఇట్. ఆఫ్ కోర్స్ సమ్మర్ సార్ ప్లీజ్ ఇక్కడ దట్ ఈస్ దేర్. నాకైతే ఇక్కడ పేరెంటింగ్ థింగ్ పాయింట్ లైక్ ఇండియాలో లాగా నాకు మెయిన్ డిఫరెన్స్ అది అనిపిస్తుంది. జస్ట్ 6 months లీవ్ ఉంటది మదర్ కి, ఆ తర్వాత ఎవరికో బేబీని అప్పచెప్పేసి వెళ్ళిపోవాలి. బట్ ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే అవుట్ ఆఫ్ 300 or 400 లీవ్స్ లో 200 ఈక్వల్ గా షేర్ చేసుకోవచ్చు. అండ్ ఎక్కువ ఫాదర్స్ ఫీడ్ చేస్తున్నట్టు, ట్రాలీ దాన్ని ఏమంటారు స్ట్రాలర్ మూవ్ చేస్తున్నట్టు కనిపించినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది.
ఏమో నాకు అంటే బేస్గా ఫాదర్ లేకపోవడం వల్ల ఏమో కానీ నాకు కొంచెం ఆ అటాచ్మెంట్ పిల్లలకి పేరెంట్స్కి అది బిల్డ్ అవుతుంది, అది ఫ్యూచర్లో కూడా చాలా ఇంపార్టెంట్ అని వాళ్ళ ఫ్యూచర్కి మా ఫ్యామిలీ అనే అటాచ్మెంట్ ఉంటుందని నాకు అనిపించింది. అండ్ హాలిడేస్ కూడా జస్ట్ నాట్ ఫర్ మదర్స్, ఎందుకంటే ఈక్వల్ ఇంపార్టెంట్ మదర్ ఫాదర్. చిన్నతనంలో నా ఫాదర్ నా మదర్ అనే అటాచ్మెంట్ క్రియేట్ అవుతుందని నాకు అనిపించింది, అది నాకు బాగా నచ్చింది ఇక్కడ. అండ్ మూవింగ్ ఆన్, హేట్స్, వాట్ డూ యూ హేట్ ద మోస్ట్? ఓకే, ఐ థింక్ నన్ను అందరూ కొంచెం సైలెంట్ అండ్ టూ ప్రైవేట్ గా ఉంటారు అలా అని చెప్పి, అంటే టూ నోజీగా ఉన్నా నాకు నచ్చదు. కాకపోతే లిమిట్ లో ఉన్నంత వరకు బాగుంటారు, కాకపోతే అక్కడ అంతవరకు కూడా మాట్లాడరు. సో దే ఆర్ లైక్ వెరీ టూ ప్రైవేట్ అన్నమాట. సో అదొకటి. అండ్ చాలా సైలెంట్, అసలు ఎవరు మాట్లాడినా కూడా వినపడదు. చాలా దే బేసికల్లీ డిస్టెన్స్ పీపుల్. అదొక్కటే నాకు కొంచెం, అంటే కొత్తగా వచ్చాను కాబట్టి జనాల్లో కలవాలని ట్రై చేస్తున్నాను కాబట్టి నాకు చాలా కష్టంగా అనిపించింది పాయింట్ అది. ఓకే, విత్ మై ఎక్స్పీరియన్స్ నాకు అంటే నాకు ఏం నచ్చలేదంటే ద లాంగ్ వెయిటింగ్ టైమ్స్ ఫర్ అపాయింట్మెంట్స్ అన్నమాట. సో మీరు దేనికైనా కాల్ చేసి మీరు ఒక అపాయింట్మెంట్ కోసం అడిగితే there is a long waiting time, but of course అంటే డాక్టర్స్ హాస్పిటల్స్ ఆర్ ఎనీథింగ్ లైక్ మీరు ఇన్సూరెన్స్ కోసం కాల్ చేసినా, మీరు దేనికైనా అపాయింట్మెంట్ తీసుకున్నా, ఎనీథింగ్, యా ఎగ్జాక్ట్లీ. సో దానికి లాంగ్ వెయిటింగ్ టైమ్స్ ఉంటాయి, బట్ అఫ్ కోర్స్ దట్ గోస్ బ్యాక్ టు దేర్ సిస్టమ్ అండ్ ద staff that they have, availability, vacations, everything. కానీ ఇండియా నుంచి వచ్చి వేర్ ద సర్వీస్ ఇస్ వెరీ ఫాస్ట్. అఫ్ కోర్స్ మీరు మంచి పేమెంట్ ఇస్తే ఆర్ ఇఫ్ యూ గో ఫర్ గుడ్ సర్వీస్ ప్రొవైడర్, మీకు సర్వీస్ చాలా ఫాస్ట్ దొరుకుతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఆ కల్చర్ నుంచి ఇక్కడికి వచ్చి కొంచెం వెయిట్ చేస్తూ దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ కల్చరల్ షాక్ ఫర్ మీ. ప్రస్తుతానికి ఐ కెన్ సే దట్ అది నాకు నచ్చలేదు బికాస్ ఆఫ్ మై కల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఆర్ వేర్ ఐ ఎమ్ ఫ్రమ్. కానీ మేబీ ఒక డౌన్ ద లైన్ ఆర్ డౌన్ ద లేన్ కపుల్ ఆఫ్ ఇయర్స్ అలవాటు అయిపోతానేమో, బట్ యా యాజ్ ఆఫ్ నౌ. కానీ ఐ వుడ్ నాట్ సే ఇట్స్ అ బ్యాడ్ థింగ్ బికాస్ దట్ ఈస్ వాట్ మేక్స్ ద కంట్రీ వాట్ ఇట్ ఈస్. సో దానికి నేను పాయింట్ యాడ్ చేస్తాను. నాకు ఎక్కువ నచ్చని విషయం ఏంటంటే లాస్ట్ మైల్ డెలివరీ. ఇంటి వరకు ప్యాకేజెస్ డెలివర్ చేయరు, లైక్ నియరెస్ట్ సూపర్ మార్కెట్ లో వదిలేస్తారు, సే అమెజాన్. సో అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి, అదొక పాయింట్. నచ్చకపోతే రిటర్న్ పెట్టాలంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి ఒక స్లిప్ ప్రింట్ తీసుకొని అది దానికి అటాచ్ చేసి పెట్టాలి. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ మళ్ళీ స్లిప్ తీయడానికి లైబ్రరీకి వెళ్ళాలి ప్రింటర్ లేకపోతే. ఐ థింక్ అది డబ్బులు పోతే పోయి అది ఉంచుకోవడమే ఇంకా బెటర్ అని ఫీలింగ్. పెట్టుకోవాలి, రిటర్న్ చేయడం కన్నా అలా నా దగ్గర చాలా. వీడియో లెంత్ చాలా ఎక్కువైపోవడం వల్ల నేను ఇక్కడితో ఆపేయాల్సి వస్తుంది. ఇంకా మేము చాలా విషయాలు మాట్లాడుకున్నాం, మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. కల్చరల్ డిఫరెన్సెస్ అంటే ఐ థింక్ పెద్ద బుక్ లైక్ ఎవ్రీ అదర్ ఫస్ట్ వరల్డ్ కంట్రీ. అంటే కొన్నిసార్లు మనం చూడకుండా ఆన్లైన్ లో బట్టలు కొనుక్కుంటాం, వాళ్ళు ఇల్లు కొనుక్కున్నాం అంతే. రిలీజియన్ చుట్టూ తిరిగే కల్చర్ నేను చూడలేదు. అమ్మాయిలు ఉండే షాపింగ్ గురించి మాట్లాడుతుంటే అస్సలు బాగోదు. ప్రతి ప్రోడక్ట్ మీద హై టాక్సెస్ ఉంటాయి. సో ఇవి మేము ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకున్న విషయాలు. మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను, చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా మేము మిస్ చేసి ఉంటే, లేదంటే ఏదైనా మేము మా ఒపీనియన్స్లో కనుక ఏమైనా కరెక్షన్స్ ఉంటే ఫీల్ ఫ్రీ టు కమెంట్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు Ravi Streets.